నేడు మనం ఆలోచింపబోయే ఒక అంశం, విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరు? విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరు? నేడు ఉన్నటువంటి సమాజంలో మరి ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భిన్నాభిప్రాయాలతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది గొప్పవారని, కొంతమంది తక్కువ వారని అభిప్రాయాలు పెడుతుంటారు. ఇదిగో మేమే గొప్ప, మేమే మరి ఎక్కువ సంపన్నులము అని ఇలా చెప్తూ ఉండడం జరుగుతుంది. అంటే ఎందుకు వీరు భాగ్యవంతులుగా చెబుతున్నారంటే, ఎవరైతే వారు ఉంటున్నారో వారు ఉంటున్న స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థానానికి వచ్చేసరికి, ఇదిగో మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర ఆస్తి ఉంది, మా దగ్గర ఐశ్వర్యం ఉంది అని ఈ ధనాన్ని చూసి ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా, గొప్పవారిగా చెప్పుకుంటున్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నిజానికి దేవుడు కొంతమందిని మాత్రమే భాగ్యవంతులుగా చేశారా, లేదంటే మనుషులు ఎవరంతటికి వారు కల్పించుకుంటున్నారా, ధనాన్ని సంపాదించుకుంటున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతుడును దరిద్రులను ఎలా ఉంటారంటే కలిసి ఉంటారు. వారందరినీ కలుగజేసింది ఎవరు? దేవుడు, యెహోవా. అంటే ఒక్క దేవుడే అందరినీ చేశాడు. కలుగ చేసిన అందరూ కూడా ఒక్క దేవుని వలనే కలిగారు. ఇదిగో దేవుడు మమ్మల్ని చిన్న చూపు చేశారని, ఇదిగో దేవుడు వారిని గొప్పగా ఉన్నత స్థానంలో ఉంచారని ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. ఎందుకంటే కలుగు చేసింది ఎవరంటే దేవుడే కలుగు చేశారు. మరి వారు ఎలా సంపన్నులయ్యారు అని మనం ఆలోచన చేయగలిగితే, మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయనే అంబానీ. ఈ అంబానీ గురించి మనం ఆలోచించామనుకోండి, అతను ఒకప్పుడు ధీరుభాయ్ అంబానీగా పిలువబడుతున్న అతను ఒకప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ పట్టే బాయ్గా పనిచేసేవాడట. మరి ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ బాయ్గా పనిచేసిన అతను ఇది దేశంలో, ప్రపంచంలో ఉన్నతంగా ఎలా మరి అతను ధనవంతుడు కాగలిగాడు అని మనం ఆలోచన చేయగలిగితే, అతను కష్టపడ్డాడు. అంటే భూమి మీద ఇదిగో నేను కష్టపడి ఎలాగైనా సరే ఈ స్థితి నుంచి నేను ఉన్నత స్థితికి రావాలి అని అలా కష్టపడి అంచెలంచెలుగా తాను ఏదైతే ఉద్యోగం చేశాడో ఆ ఉద్యోగం చేసిన దాంట్లో వచ్చిన ధనాన్ని కూడబెట్టుకొని గొప్పగా జీవించాలని తాను ఒక పట్టుదలతో ప్రారంభించాడంట. అలా జీవించాడు. ఈరోజు ఎన్నో కంపెనీలు ఉన్నాయంటే, ఎన్నో మరి ఫోన్లు ఉన్నాయంటే, అలానే ఎన్నో మరి షాపింగ్ మాల్స్ ఉన్నాయంటే, వాటన్నిటికీ అధినేత ఎవరంటే ఈ ధీరుభాయ్ అంబానీనే. అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు మరి అంబానీ పిల్లలుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆ సంస్థలను నడుపుతున్నారు. ఇంతటికి వారు పుట్టుకతోనే ధనవంతులుగా పుట్టారంటే, పుట్టుకతో ఎవరు కూడా ధనవంతులు కాదండి. పుట్టుకతో సామాన్యంగానే పుట్టారు. కానీ అతను సంపాదించుకున్నాడు, కష్టపడి సంపాదించుకున్నాడు. మరి అలాంటి వారిని చూసి ఐశ్వర్యవంతులుగా, గొప్పవారిగా నేడు నుండి సమాజంలో చెబుతుంటారు. ఒకనొక సమయంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేసామనుకోండి, ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చి మనం ఉంటున్న ఆ ఊరిలో, లేదంటే మనం ఉంటున్న ఆ వీధిలో ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఇదిగోండి అతను వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే కట్టుబట్టలతో వచ్చాడు, ఇక్కడ వచ్చి బాడుగుకున్నాడు, అద్దెకుంటూ ఇంత సంపాదించాడు, ఎలాగైనా సరే అతన్ని మన మధ్యలో లేకుండా చెయ్యాలి. ఏంటి మన గ్రామంలో ఇంత ఉన్నతంగా జీవిస్తాడా? ఎక్కడో పరాయి వాడు, పరాయి దేశం నుంచి, పరాయి రాష్ట్రం నుంచి, లేదంటే పరాయి గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మనకంటే గొప్పగా ఉండడమా అని అసూయతో, ఈర్ష్యతో బాధపడిపోతుంటారు. మరి వారు అంతగా ఎలా సాధించగలిగారు? వారికి ఒక పట్టుదల. ఇదిగో మనం బయట దేశం నుంచి వచ్చినప్పటికీ సరే, లేదంటే బయట ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ సరే, మనకే ఒక నివాసం ఉండాలి అన్నటువంటి పట్టుదలతో వాళ్ళు ఆ పట్టుదలతో సాధించి సంపాదించుకొని ఆ నిర్మాణం చేపట్టి ఆ గృహాన్ని కట్టుకోవడం జరుగుతుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారంటే ఊరుకోరు. ఎందుకు? ఇదిగో మేము సంపాదించగలేంది, మేము ఎన్ని సంవత్సరాలు మా పూర్వీకుల నుంచి ఈ ప్రాంతంలోనే ఉంటున్నాం, మా పూర్వీకులందరూ ఇదిగో ఇదే ప్రాంతంలోనే జీవిస్తున్నారు, ఇదిగో మేము కట్టుకోలేంది ఎవరో వచ్చి మరి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు అని బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఇంతకీ దేవుడు అందరిని సమానంగానే మరి
భూమి మీద కలుగు చేశాడంటే అందరినీ సమానంగానే కలుగు చేశాడు. మరి వాళ్ళు సంపాదించుకున్నారంటే అది వారి కష్టార్జితం. కానీ ఇలాంటి వారిని విశ్వాసులు అంటే ఐశ్వర్యవంతులుగా మరి దేవుడు భావిస్తారంటే కాదండి. విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? భాగ్యవంతులుగా ఉండాలంట, ధనంలో కాదు. విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా గొప్పవారిగా ఉండాలంట, ఆస్తి విషయంలో కాదంట. మరి ఈరోజు అనేక మంది ఇక్కడ కూడుకున్నాం. మరి పేదవారిగా ఉంటున్న మనమందరం ఎందుకు కూడుకోవాలి? దేవుని మాటలు మనం అందరం నేర్చుకోవాలి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఇక్కడ కూర్చొని దేవుని మహాజ్ఞానాన్ని వినాలన్నటువంటి ఆసక్తి వచ్చిందంటే ఇదిగో మీకున్నటువంటి విశ్వాసము. అంటే దేవుని వాక్యాన్ని మేమందరం నేర్చుకోవాలి అని విశ్వాసంతో మీరందరూ వచ్చి కూర్చున్నారు. మరి ధనవంతులు రాలేదే? ధనవంతులైనటువంటి వారికి మా దేవుని మాటలు అవసరం లేదు, ధనవంతులైన వారికి దేవుని మాటలు అక్కర్లేదు. ఒకవేళ ధనవంతులుగా ఉన్నప్పటికీ దేవుని నమ్మారనుకోండి, ఎలాంటప్పుడు వచ్చి కనబడతారు? ఎక్కడైనా ఫంక్షన్ జరిగినప్పుడు, లేదంటే సంవత్సరానికి పండగకి ఒకసారో, లేదంటే సంవత్సరానికి 2 సార్లు, ఇలాంటప్పుడు మాత్రమే ధనము కలిగినటువంటి వారు దేవుని మాటలు వినడానికి వస్తారు. కానీ ధనము లేకపోయినప్పటికీ ఇదిగో భూమి మీద పేదవారిగా మనం అందరం జీవిస్తున్నప్పటికీ దేవుని విషయంలో భాగ్యవంతులుగా ఎవరుంటున్నామంటే మనమే ఉంటున్నామండి. అందుకే దేవుడు చక్కని మాటలు రాయించాడు. ఇక్కడ ఏమని? ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగ చేసిన వారు యెహోవాయే. ఇదిగో దరిద్రుడు ఐశ్వర్యవంతుడు వీళ్ళందరూ కూడా కలిసే ఉంటారు. వీరందరినీ కలుగ చేసిన వాడు దేవుడే కలుగ చేశాడు. కనుక దేవుని మనం దూషించవచ్చా? దేవుని మనం అయ్యో దేవుడా వారిని బాగు చేశావు, వారికి ఏమో ఇల్లు ఇచ్చావు, మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు నగలు ఇవ్వలేదు, మాకు ఆస్తి ఇవ్వలేదు అని దేవుడి గురించి దేవుని విషయంలో బాధపడవచ్చు అంటే బాధపడకూడదండి. ఎందుకంటే నువ్వు సంపాదించుకోలేదు, వాడు కష్టపడ్డాడు, రాత్రి పగలు అతను సంపాదించుకున్నాడు. ఇదిగో మనం ఏం చేస్తున్నామంటే సోమరిలాగా నిద్రపోతుంటే మనం సంపాదించుకోను అంటే సంపాదించుకున్నటువంటి వారిని చూసి మనం ఏం చేయాలి? ఇది వారు కష్టపడి సంపాదించుకున్నారులే అని అనుకోవాలి. అవి లేకపోయినప్పటికీ పర్వాలేదు, దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని నేను చేరుకోవాలి, దేవుడు నుండి ఆ లోకాన్ని నేను సంపాదించుకోవాలి, అదే నాకు చాలని మనం అందరం కూడా విశ్వసించాలండి. ఒకసారి ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము వీరిది. ఎవరని చెప్తున్నారండి? పేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఎవరిదంట? ఇదిగో పేదవారిది. పేదవారి అంటే మీదే దేవుని రాజ్యం అని చెబుతున్నారండి. అంటే పేదవారిదే దేవుని రాజ్యం అంటే పేదవారిదే దేవుని రాజ్యం. అందుకే దేవుడు వారి గురించి, యేసుక్రీస్తు వారు కూడా వారి గురించి చెబుతూ ఇదిగో మీరు ధన్యులని చెబుతున్నారంటే ఎందుకు చెబుతున్నారు? ఇదిగో మీరు భాగ్యవంతులు, మీరు ఐశ్వర్యవంతులు. ఏ విషయంలో అంటే భూమి మీద మీరు దరిద్రులుగా ఉండొచ్చు, అయినప్పటికీ మీరు ఎలా ఉన్నారంటే ఇదిగో మీరు భాగ్యవంతులు, మీరు ధన్యులు, దేవుని రాజ్యము ఇదిగో మీరే సొంతం చేసుకుంటారు అని దేవుడు ఇంత గొప్పగా రాయిస్తున్నారంటే ఎందుకు రాయించడం జరిగిందండి? దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం ఇంత ప్రయాసతో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మనం అందరం రావాలా? మనం అందరం వచ్చి దేవుని మాటలు నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి కనుకనే ఇదిగో ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సు మీ ప్రాంతంలో మరి అన్నగారు గోపన్న గారు ఎంతో కష్టపడి ప్రయాసపడి మరి మీ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంతో దూర ప్రాంతం నుంచి మరి దైవ సేవకులు మీ మధ్యకు వాక్యాన్ని అందిస్తున్నారంటే ఎందుకు? విశ్వాసంలో మీ అందరినీ బలపరచాలని, దేవుని గురించి మాటలు నేర్చుకోవాలని, ఏదో కొత్త సంగతులు మీకు తెలియపరచాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు చేస్తున్న వారందరూ ధనవంతులేనంటే ధనవంతులు ఎవరు లేదండి, అందరూ పేదవారే, అందరూ భేదవారిగా ఉన్నటువంటి వారే. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇదిగో భేదవారిగా మీరు ఉన్నప్పటికీ పర్వాలేదు, అయినప్పటికీ విశ్వాసంలో మీరు ఎలా ఉండాలంటే భాగ్యవంతులుగా ఉండాలంటున్నారండి. ఒకసారి మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనం చూడగలిగితే, నా సహోదరులారా ప్రేమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో
మొహమాటము గలవారై ఉండకుడి. ఇదిగో విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. మీరు విశ్వసించారు కదా క్రీస్తుని, ఇదిగో వారు చర్చికి వెళ్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు అని మన గురించి ఎవరైనా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అయినప్పటికీ మన భక్తి జీవితంలో, మన విశ్వాస విషయంలో మన మొహమాటం కలిగిన వారిగా ఉండకూడదు. అవునండి, మేము క్రీస్తుని అంగీకరించామండి, క్రీస్తుని నమ్మామండి, క్రీస్తుని విశ్వసించామండి, ఇదిగో దేవుని మాటలు వినడానికి మేము వెళ్తున్నాం అని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ క్రింది విషయాలు మనం చూడగలిగితే, ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రులను లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల. ఎవరైనా దేవుని మందిరానికి వచ్చారనుకోండి, దేవుని మాటలు వినడానికి వచ్చారనుకోండి, ఇదిగో మంచి బట్టలు ధరించుకున్నారు కదా, మీరందరూ మంచి బట్టలు ధరించిన వారందరూ ఇదిగో మీరు కుర్చీలో కూర్చోండి. మీరు పేదవారు కదా, మంచి బట్టలు ధరించలేదు కదా, అలాంటి వారు ఇదిగో కింద కూర్చోండి, లేదంటే మా పాదాల దగ్గర కూర్చోండి అని ఒకవేళ మీరు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారా, అలాంటి ఆలోచన కలిగి ఉండకండి అని చెబుతున్నాండి. అలాంటి ఆలోచన కలిగి ఉండకండి అని చెబుతూ, మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారెవరు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారు పేదవారిగా ఉన్నప్పటికీ వారు ఎలా ఉన్నారంట? విశ్వాస విషయంలో భాగ్యవంతులు. విశ్వాసంలో భాగ్యవంతులు. భూమి మీద మనల్ని కేవలంగా చూడొచ్చు, ఇదిగో వారు పేదవారని చూడొచ్చు, అయినప్పటికీ విశ్వాస విషయంలో ఇదిగో ఈ పేదవారే భాగ్యవంతులు. ఎక్కడైనా కూడా మరి దేవుని పనికి సహాయం అందిస్తున్నప్పుడు ఎలాంటి వారు ముందుకు వస్తారు? ఎలాంటి వారంటే ఏమి లేని వారే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇదిగో దేవుని పనికి మొట్టమొదటిగా నేనే ఇచ్చేయాలి, నా ద్వారానే దేవుని కార్యక్రమాలు జరగాలని ఇలాంటి ఆలోచన కలిగి ముందుకు వస్తుంటారండి. అందుకే అలాంటి వారి గురించి దేవుడు ఎప్పుడో రాయించాడు. ఇదిగో ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, ఈ లోక విషయంలో పేదలైన వారు విశ్వాస విషయంలో ఎలాంటి వారుగా ఉంటున్నారు? భాగ్యవంతులుగా ఉంటున్నారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారండి. ఒక శాస్త్రి వెంబడిస్తారు. ఎందుకు వెంబడిస్తారంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు వెంట వెళ్ళిపోతే ఆయన తినడానికి ఆహారం పెడతారు, అలాగే ఆయనతో పాటు ఉన్నామనుకోండి సంతోషంగా ఉండొచ్చు అని అనుకొని క్రీస్తుని వెంబడించాలనుకుంటారు. అలా వెంబడిస్తుంటే అతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ఇదిగో నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారండి. ఏమని చెప్తారో తెలుసా? ఇదిగో నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలమైనను లేదు అని చెప్తారు. ఎందుకు? ఇదిగో నేను పేదవాడిని, నేను తలవాల్చుకున్నట్టుకు నాకు స్థలం లేదు అని. ఈరోజు పేదవాళ్ళ గురించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు కదండి. ఇదిగో తన సొంతింటి కళ్ళను మేము నెరవేరుస్తాము అంటే, పేదవాడికి ఇల్లు లేదు, అతని కళ్ళని మేము నెరవేరుస్తామని ఎంతోమంది ముందుకు వస్తారు. కానీ యేసుక్రీస్తుల వారు ఎలా ఉంటున్నారంటే, యేసుక్రీస్తుల వారు తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించును. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వార్త చెప్తున్నారు. బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఇదిగో మనుష్య కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట. అంటే ఇంతకీ నిజానికి స్థలం లేదంటే, ఉండడానికైతే ఈ శరీరంతో మరి ఈ శరీరాన్ని వాల్చుకున్నట్టుకు స్థలం అయితే లేకపోవచ్చు, కానీ ప్రతి వాని మోకాలు ఎవరి నామంలో వంగాలి? యేసు నామంనే వంగాలి.
అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని విశ్వసించాలి? క్రీస్తునే విశ్వసించాలి. అంటే క్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు మనం వెళ్తామే తప్ప యేసుక్రీస్తు వారు లేకుండా మనం తండ్రి దగ్గరికి వెళ్ళలేము. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఏమని మరి వ్రాయబడింది ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినట్టే 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసినట్టే 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒక మాట మనం చూడగలిగితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎవరి నిమిత్తం అంటండి? మన నిమిత్తమే దరిద్రుడయ్యారంట. అంటే మనందరికీ యేసుక్రీస్తు వారు, ఇదిగోనైనా నేను భూమి మీద ఉన్నప్పుడు మరి నేను ఉండడానికి నివాసాన్ని కట్టుకున్నానా? నివాసాలు ఉన్నాను? లేదు. ఎలా ఉన్నానంటే దేవుని పనిలో ఉన్నాను. నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ భూమి మీదకి? జగత్తు పునాది వేయబడక మునిపే ఇదిగో ఆయన సంకల్పం చొప్పున మనందరినీ ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకోవడమే కాకుండా పని పెట్టి భూమి మీదకి పంపించారు. అలా పని పెట్టినటువంటి ఆ పనిని యేసుక్రీస్తుల వారు సంపూర్ణంగా నెరవేర్చారండి. అందుకే యేసుక్రీస్తుల వారు మాత్రమే మరి తండ్రి ఉన్నటువంటి ఆ స్థానాన్ని, తండ్రి ఉన్నట్టు ఆ లోకానికి వెళ్ళగలిగారు. ఇదిగో ఆయన్ని విశ్వసించిన మనమందరం కూడా ఒకానొక దినాన మనం భూమి మీద మనం మరణించిన తర్వాత మన మరణాంతరము దేవుడి నుండి ఆ లోకానికి చేరుకోవడానికి మార్గం ఎవరంటే యేసుక్రీస్తుల వారు. అందుకే యేసుక్రీస్తు వారు ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుక్రీస్తుల వారు చెప్పారు. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. ఒకసారి యేసుక్రీస్తుల వారి నామంలోనే ప్రతి వాని మోకాలు వంగుతున్నాయని మనం ఆలోచన చేయగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక మాట మనం చూడగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని మోకాలు కూడా యేసునామమున వంగాలి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవుడు ఎలా మరి హెచ్చించా అధికముగా హెచ్చించా అంట. ఏంటండి? తల వాల్చుకోవడానికి స్థలం లేనుంటే ఆయన్ని దేవుడు అధికంగా హెచ్చించాడంటే ఎందుకు హెచ్చించాడు? ఇదిగో నాయనా, నీవు నా సంకల్పాన్ని నెరవేర్చావు. ఇదిగో నేను పంపించిన పనిని మీరు సంపూర్తి చేశావు కనుక ఇదిగో నేను అందరికంటే ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తున్నాను అని చెప్తున్నారండి. అందుకే ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామను ఆయనకు అనుగ్రహించెను. ఒకసారి మనము లూకాసు వార్తలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కానుక పెట్టెలో తన కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఏంటండి? కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారంట. ఎవరు వేస్తున్నారు? ధనవంతులు వేస్తున్నారు. ధనవంతులు వేస్తున్నది ఎంత వేస్తున్నారంటే వాళ్ళకి కలిగిన దాంట్లో కొంత మాత్రం వేస్తున్నారు. అంటే ఈ ధనవంతులు మొత్తాన్ని ఇస్తున్నారంటే మొత్తాన్ని ఇవ్వడం లేదంటండి. ధనవంతులు కానుకలు వేయడం చూస్తున్నారు, అలానే పేద విధవరాలు కూడా కానుకలు వేయడం చూస్తున్నారంటే యేసుక్రీస్తుల వారు. అక్కడ ఎవరు ఎక్కువగా వేశారంటే పేద విధవరాలు. కింది వచనాలు మనం చూడగలిగితే, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయో వేసినని వారితో చెప్పిను. ఆమెకు ఉన్నదంతా వేసిందంటండి. అంటే ఏమి ఆలోచించలేదంటే ఏమి కూడా ఆలోచించలేదు. ఇదిగో దీన్ని వేసేస్తే రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నాకు ఆహారానికి ఏంటి, నేను ఉండడానికి ఏంటి అని ఎలాంటి ఆలోచన కూడా ఆలోచించలేదంట. తనకు కలిగినదంతా కూడా ఆమె ఇచ్చేసిందండి.
ఈ ధనవంతుడి గురించి మనం ఆలోచించగలిగితే, ఇలాంటి ధనవంతుడే లూకాసు వార్తలోనే ఒక ధనవంతుడు ఉంటాడండి. అంటే ధనవంతుల గురించి చెబుతున్నప్పుడు అనేక మంది ధనవంతుడు లాజరు గురించి మరి కథలు చెప్తామండి, కథలు చెప్తున్నారు కదా. ఇది కథలు కాదండి, ఇది యథార్థ సంఘటనలు. మోషే గారి కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ, యథార్థ సంఘటన. అక్కడ ఏం జరిగిందంటే, ఇదిగో ఒక ధనవంతుడు ఉంటున్నాడు, ఒక పేదవాడు ఉంటున్నాడు, అంటే దరిద్రుడు. అంటే ఇద్దరు ఉంటున్నారు. ధనవంతుడు ఏమో సుఖంగా జీవిస్తున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాడు. అదే వారినే కదండి భాగ్యవంతులు అంటారు. ఇదిగో వాళ్ళకి ఏ కొదువ లేదన్నమాట. వారికి ఏ కొదువ లేకుండా సంతోషంగా కాలాన్ని వృధాగా గడుపుతూ ఇదిగో ఆనందంగా జీవిస్తున్నారు. అలాంటి వారి వాకిటి ముందర ఎవరున్నారంటే లాజరు గారు ఉన్నారు, దరిద్రుడు ఉన్నారు, ఒక పేదవాడు ఉన్నాడు. మరి ఆ పేదవాడు, ఆ దరిద్రుడు ఎలా ఉన్నాడంటే కురుపులతో నిండిపోయి ఉన్నాడు. కనీసం ఆహారం తీసుకోవడానికి కూడా లేవలేని పరిస్థితి. అలా లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి అతనికి ఆకలి అయితే ఉంది, కానీ అందుకోవడానికి తన వల్ల కావడం లేదు. ఒకవేళ అందుకోవాలని బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు పడుతున్నప్పుడు నేను తీసుకోవాలి అని అనుకున్నప్పటికీ అతనికంటే ముందు ఎవరు వెళ్ళిపోతున్నారు? కుక్కలు వెళ్ళిపోతున్నాయి. కుక్కలు వెళ్ళిపోయి వాటిని తినేస్తున్నాయి, అతని మీద పడిపోతున్నాయి, ఆ కురుపులన్నీ నాకుతున్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే విశ్వాసంలో దృఢముగా ఉన్నాడు. ఇదిగో నాకు తండ్రి నాకు ఇస్తాడులే, దేవుడు నాకు ఆహారాన్ని పెడతాడులే, దేవుడు నాకు ఆహారాన్ని ఇవ్వకపోతాడా అని దేవుని మీద విశ్వాసంతోనే ఉన్నాడండి. ఎవరంటే దరిద్రుడు, ఆ పేదవాడు, అతనే లాజరు అన్నమాట. అలా ఉన్నటువంటి అతను చనిపోయినాడు ఒకనొక దినాన. అలాగే ధనవంతుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాతి పెట్టబడ్డారు. చనిపోయిన వెంటనే ఆ ధనవంతుడైతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు, యాతన పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. కానీ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహామును రొమ్మున ఆనుకున్నటకు దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిందంటండి. ఎంత గొప్ప స్థానం అండి! దేవదూతలు వచ్చి ఇదిగో ఈయన నా కుమారుడు, ఇతను ఇదిగో విశ్వాసం ఎలా ఉన్నాడంటే భాగ్యవంతుడుగా ఉన్నాడు. విశ్వాసంలో అతను భూమి మీద ఉన్నటువంటి వారిలో దరిద్రుడిగా ఉండొచ్చు, పేదవాడిగా ఉండొచ్చు, ఇది కురుపులతో ఉండొచ్చు, కుక్కలు వచ్చి అతను నాకుతుండొచ్చు. అయినప్పటికీ దేవుని మీద విశ్వాసాన్ని అయితే విడిచిపెట్టలేదు. నా దేవుడు నాకు దయచేశాడని విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఉన్నాడు కనుక వెంటనే ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చాయి. అందుకే విశ్వాసాలకు తండ్రి ఏంటంటే అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టు చూసి ఇదిగో అబ్రహాము, ఇదిగో నేను మంటల్లో యాతన పడుచున్నాను, కాలిపోతున్నాను, కనీసం నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరు ఉన్నాడే, ఆ లాజరు దరిద్రుడున్నాడే, అతని వ్రేలి కొనను ముంచి ఒకే ఒక చుక్క నీటి చుక్కను నాకు ఇవ్వమను, నా నాలుకను చల్లార్చుటకు అతన్ని పంపన్నప్పుడు ఇదిగో అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు. మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఎందుకు చెప్తున్నారు? ఇదిగో భూమి మీద గొప్పవారిగా, భూమి మీదగా ఐశ్వర్యవంతులుగా మీరు జీవిస్తున్నారు. అయినప్పటికీ మీరు ఎప్పుడైనా క్రీస్తుని విశ్వసించారా? దేవుని విషయంలో ఆలోచించావా? కానీ ఆ లాజరు ఉన్నాడే భూమి మీద అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడంటే దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. కనుక ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే విశ్వాసంలో అతను భాగ్యవంతుడుగా కనబడుతున్నారండి. ఒకానొక సమయంలో మనం ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరు కూడా పేదవారిగా అలానే ఉండాలనుకుంటారా, గొప్పవారిగా ఉండాలనుకుంటారా? అంచెలంచెలుగా ఎదగాలనే కోరుకుంటారు. ఒక మనిషికి ఒక చీర ఉందనుకోండి, రెండో చీర కొనుక్కోవాలనుకుంటారా? లేదులే ఒక చీరని ఉతుక్కొని మళ్ళీ మార్చుకొని దాన్నే కట్టుకోవాలి అని ఆలోచిస్తారా? అలా ఆలోచించరు. నేను ఎలాగైనా సరే ఇదిగో పక్కింటమ్మో లేదా ఎదురింటమ్మో లేదంటే మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళకంటే కూడా మంచి చీర కొనుక్కోవాలనుకుంటారు. కానీ దేవుని మాటలు ఈరోజు పిల్లలు చాలా చక్కగా చెప్పారు, చిన్న చిన్న పిల్లలు. అలాంటి పిల్లలు దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఇదిగో ఆ పిల్లవాడి కంటే గొప్పగా దేవునిలో నా పిల్లవాడిని పెంచాలి అని ఎవరైనా ఆలోచిస్తారంటే ఎవరు ఆలోచించరండి. కొద్ది మంది మాత్రమే ఆలోచిస్తారు. ఎందుకంటే ఇదిగో దేవుని మీద వారికి నమ్మకం లేదు, దేవుడి మీద వాక్యం అంటే భయం లేదు. కనుకనే ఇదిగో లోకాశల్లో పడిపోతుంటారండి. కానీ దేవుని మాటలు వినడానికి కొద్ది మందిగా కూడుకున్నప్పటికీ ఎవరు భాగ్యవంతులు తెలుసా? మనమే దేవుని పనిలో, దేవుని విషయంలో, విశ్వాసంలో భాగ్యవంతులు. మరో మాటను మనం చూసుకొని ముగించుకుందామండి. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందాం. ఇదే మా లూకాసు వార్తలోనే 21వ అధ్యాయము
పేద విధవరాల గురించి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూశారు. అలానే పేద విధవరాలను కూడా ఆయన చూశాడు. చూసినప్పుడు ఎవరు సంపాదించుకున్నారు ధన్యతనంటే పేద విధవరాలు మాత్రమే, బీద విధవరాలు మాత్రమే ఆ భాగ్యాన్ని సంపాదించుకున్నదండి. ఆ భాగ్యాన్ని, ఐశ్వర్యవంతాన్ని, అంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నది ఎవరంటే పేద విధవరాలు. ఆమె ఎలా ఉందంటే విశ్వాసంలో నమ్మకంగా ఉంది. ఇదిగో తనకు ఉన్నదాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, దేవుని పనులు నేను ముందుకు కొనసాగించాలి అని. ఈరోజు మన అన్నగారికి మరి ఎంతమంది సహాయాన్ని అందిస్తున్నారంటే అనేక మంది కాదండి, కొద్ది మంది. ఆ కొద్ది మంది ఎవరంటే పేదవాళ్ళ సహాయాన్ని అందిస్తూ ఇదిగో దేవుని పనిలో మా వంతు మేము మా సహాయాన్ని అందిస్తున్నాము, మా కష్టాన్ని దేవుని పనిలో ఉపయోగించండి అని పెడుతున్నారండి. మా అందరికీ మరి మార్గదర్శకులుగా మరి ఒకరున్నారండి. ఆయన ఎవరో కాదు, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారండి. వారు మరి వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఇదిగో నేను వృద్ధుణ్ణి కదా, దేవుని పనిని మానుకోవాలి అని ఆలోచించడం లేదండి. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో వృద్ధుడు అని తన మనసులో అనుకొనక దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, ఇదిగో నాకు ఈ లోకంలో ఐశ్వర్యం ఏమి అవసరం లేదు, దేవుని పని కొరకు దేవుని పిల్లలుగా ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ దేవుని వైపు వాక్యంలో పెంచాలి అని నేటికి మరి ఆయన దేవుని మాటలను బోధిస్తూ అనేక మందిని వాక్యంలో పెంచుతూనే ఉన్నారండి. మరి ఆయన ఏమైనా ధనవంతుడు అంటే లేదండి, ఆయన కూడా పేదవారిగా ఉన్నప్పటికీ ఇదిగో దేవుని మహా కార్యక్రమాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక నిర్మాణం చేపట్టాలి అని అన్నప్పటికీ ఎంతో మంది అండి పేదవారిగా ఉన్నటువంటి వారే దాతలుగా ముందుకు వస్తూ దేవుని పనిలో మేము సహకారులుగా ఉండాలి అని తమ వంతు తాము సహాయాన్ని అందిస్తున్నారండి. మరి ఇంత గొప్పగా మరి ఆయన ఎలా నేర్చుకోగలిగారంటే బైబిల్ అండి. 66 పుస్తకాల్లో దేవుని మహాజ్ఞానం. ఈ మహాజ్ఞానంలో రాజుల గురించి రాయించాడు దేవుడు, ధనవంతుల గురించి రాయించాడు, ఐశ్వర్యవంతుల గురించి రాయించాడు, పేదవారి గురించి రాయించాడు. ఇదిగో ఎంతో మంది భక్తుల జీవితాలను కూడా దేవుడు రాయించాడు. వాళ్ళందరి గురించి తెలుసుకున్నట్టు ఆయన ఇదిగో ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవం ఎలాగైతే దేవుని పని కొరకు కష్టపడ్డారో అలానే నేను కష్టపడాలని ఈ తరంలో మరి జయశాలి గారు ముందుకొచ్చి అనేక ప్రాంతాలండి ఇలాంటి దేవుని మహాజ్ఞాన సంగతులు వినిపింప చేయాలండి. ఇదిగో ఎవరి నుంచి కూడా ఏది కూడా ఆశించడం లేదు, మీ ధనాన్ని మాకు ఇచ్చేయండి, మీ బంగారాన్ని మాకు ఇచ్చేయండి, మీ ఇంటిని మాకు ఇచ్చేయండి అని ఎవరిని కూడా అడగడం లేదండి. దేన్ని ఇవ్వమంటున్నారు? మీ సమయాన్ని, గంట సమయం లేదంటే 2 గంటల సమయం, ఈ సమయాన్ని దేవుని మాటల కొరకు మీరు కేటాయిస్తే దేవుని మహాజ్ఞాన సంగతులు ఎన్నో సంగతులను నేర్చుకొని మరి మీరు నేర్చుకున్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కొద్ది మందికైనా నేర్పించి దేవునిలో భాగ్యవంతులుగా చేయాలనే ఈ గొప్ప ఆలోచన అండి. కనుక ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారు అంటే విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం అందరం ఉండాలి. భూమి మీద ధనాన్ని ఆశించే వారిగా మనం అందరం ఎవరు లేదు కనుకనే ఇదిగో విశ్వాసంలో మనం అందరం ఈ విశ్వాసం గురించి నేర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చాం. నేర్చుకుంటున్న మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి ఇదిగో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.